శ్రీ గురుభ్యో నమ. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. అస్మద్గురుచరణ పాదారవిందాభ్యాం నమ. నిన్నటి మన మహాభారత ప్రస్థానంలో ఆ మార్కండేయుణ్ణి ధర్మరాజు ప్రశ్నించాడు. మహానుభావ, ఈ భూలోకానికి యమలోకం ఎంత దూరంలో ఉంటుంది, ఆ యమలోకానికి వెళ్ళేటువంటి దారి ఎలా ఉంటుంది, అక్కడికి మానవులు సుఖంగా వెళ్ళాలంటే ఏం చేయాలి అని ప్రశ్నిస్తే అప్పుడు ఆయన చెప్పాడు, ఈ భూలోకం నుంచి యమలోకం మానవలోకం నుంచి 86,000 యోజనాల దూరంలో ఉందయ్యా. ఆ మార్గం అంతా దుర్గమమైనటువంటిది. అక్కడ కనీసము విశ్రమించడానికి ఓ చెట్ల నీడ ఉండదు, తాగడానికి నీళ్లు ఉండవు, తినడానికి తిండి ఉండదు. అందువలన అలా చాలా కష్టపడుతూ వెళ్ళాలి. ఎవరైతే కనుక వాహనాదులు ఈ అశ్వాల్ని వాటిని తమ యొక్క సమయంలో ఈ భూలోకంలో దానం చేసుకున్నారో మంచి యోగ్యమైన వాళ్ళకి కొద్దిగా వాహనాల యొక్క లభ్యత అనేటువంటిది అక్కడ ఉంటుంది. లేకపోతే మిగిలినటువంటి వాళ్ళని యమభటులు లాక్కెడుతూ ఉంటారు. అట్లాగే ఎవరైతే అన్నదానం చేశారో వాళ్ళకి తృప్తి కలుగుతుంది, వాళ్ళకి ఆ క్షుద్బాధ ఉండదు ఆ సమయంలో. ఎవరైతే వస్త్రదానం చేశారో వాళ్ళు వస్త్రాలు వేసుకుంటారు, ఎవరైతే సువర్ణదానం చేశారో వాళ్ళు హారాలు అవన్నీ కూడా వేసుకోగలుగుతారు. ఈ విధంగా వాళ్ళు చేసేటువంటి దానములన్నీ కూడా ఈ పరలోక ప్రయాణంలో వీళ్ళకి చాలా ఉపకరిస్తూ ఉంటాయి అని ఆ విషయాలన్నీ కూడా ఇంకా చెబుతున్నాడు ఆయన. మార్కండేయ మహర్షి ధర్మరాజుకి చెబుతున్నాడు. ఈ ధర్మరాజు పాండవులు అందరూ చాలా శ్రద్ధగా వింటున్నారు మార్కండేయ మహర్షి చెప్పే విషయాలన్నీ కూడా. ఆయన చెబుతున్నాడు, పానీయదా హ్యతృషితా ప్రహృష్ట మనసో నరా పంథానం జ్యోతయంతశ్చాయాంతి దీపప్రదా సుఖం. అలాగే జలదానం ఎవరైతే చేస్తారో వాళ్ళు దప్పిక లేకుండా ఉంటారు. అందుకని చలివేంద్రాలు పెడుతూ ఉంటారు వేసవి కాలంలో చాలామంది పెట్టి అక్కడ వాళ్ళందరూ మంచినీళ్ళు ఇస్తూ అలాగే మజ్జిగలు ఇస్తూ ఇవన్నీ చేస్తూ ఉంటారు. ఇదంతా కూడా జలదానం. అందువల్ల ఈ జలదానం ఎవరైతే చేశారో వాళ్ళు దప్పిక లేనటువంటి వాళ్ళై ప్రసన్నంగా వెళతారయ్యా. అలాగే దీపదానం చేసిన వాళ్ళు ఉంటారు. దీపదానం యొక్క ఫలితాలన్నీ కూడా దీపదాన మాహాత్మ్యం అని కార్తీక పురాణంలో చాలా గొప్పగా చెబుతారు. అందువల్ల దీపదానం చేసినటువంటి వాడికి ఆ బాటలో ప్రకాశం కల్పిస్తూ ఉంటుంది, వెలుగు అనేటువంటిది ఉంటుంది. లేకపోతే కనుక చీకట్లలో కూడా ప్రయాణం చేయాల్సి వస్తుంది. అలా కాకుండా వాళ్ళకి వెలుగు ఉంటుంది. అందువల్ల ఆ బాటను ప్రకాశింపజేస్తూ వాళ్ళు సుఖంగా పెడతారు. గోప్రదాస సుఖజ్ఞాంతి నిర్ముక్త సర్వపాతకై విమానైర్ హంస సంయుక్తై యాంతి మాసోపవాసిన. అలాగే గోదానం చేసినటువంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళు సర్వ పాపాల నుండి విముక్తులైనటువంటి వాళ్ళై సుఖంగా పెడతారయ్యా. నెలంతా ఉపవాసం చేసినటువంటి వాళ్ళు ఉంటారు. ఒక నెలలాళ్ళు ఆ భగవంతుడి యొక్క కీర్తనలు చేసుకుంటూ ఆహారాన్ని కూడా తినకుండా అట్లాగే ఆ భగవంతుడు ఎందే మనస్సుతోటి ఉపవాసం చేసినటువంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళు హంసలు మోసేటువంటి విమానంలో పెడతారట. తథా బర్హి ప్రయుక్తేస్తా షష్ఠరాత్రోపవాసిన త్రిరాత్రం క్షపతే యస్తు ఏకభుక్తేన పాండవ అంతరా చైవ నాస్నాతి తస్య లోకాహ్యనామయా. అలాగే 6 రోజులే మాత్రం ఉపవాసం చేసినటువంటి వాళ్ళు ఉంటారు కొంతమంది. అటువంటి వాళ్ళు నెమళ్ళు మోసే విమానంలో వెళ్తారయ్యా. ఏకభుక్తంతో ఉంటారు, అంటే ఎల్లప్పుడూ కూడా మధ్యాహ్నం ఒక్కపూటే భోజనం చేస్తారు వాళ్ళు, మిగిలిన ఒక పూట భోజనం చేయరు. ఆ భగవంతుడిని ధ్యానించుకుంటూ అలాగే ఉంటారు. అటువంటి వాళ్ళు ఏమీ తినకుండా అలాగే ఏకభక్తంతో ఉండేటువంటి వాళ్ళు మధ్యలో ఏం తినకుండా అలాగే 3 రాత్రులు ఆ గడిపినటువంటి వాడు అనామయ లోకాలకి వెళుతూ ఉంటాడు. ఈ విధంగా ఎవరెవరైతే దేన్నైతే త్యాగం చేస్తారో ఆ చేసిన త్యాగాలన్నీ కూడా పరలోక ప్రయాణంలో మనకు చాలా ఉపకారకాలు అవుతూ ఉంటాయి. పానీయస్య గుణాదివ్యా ప్రేతలోక సుఖాభాః తత్ర పుష్పోదకా నామ నదీ తేషాం విధీయతే శీతలం సలిలం తత్ర పిబంతి అమృతోపమం. అలాగే జలదానం చేసినటువంటి వాళ్ళు ఉంటారు. మరి మధ్యలో నీళ్ళు ఏమేమి ఉండవు కదా అంటే జలదానం చేసినటువంటి వాడి యొక్క ఫలితం ఏంటంటే ప్రేతలోకంలో కూడా సుఖాన్ని కలిగిస్తుంటుంది. జలదానం చేసినటువంటి వాళ్ళకి పుష్పోదకం అనేటువంటి నది ఒకటి అక్కడ ఉంటుందిట. అది కేవలం వీళ్ళకి మాత్రమే అమృతోపమైనటువంటి చల్లటి నీటిని ఇస్తుంది. ఆ నీటిని వీళ్ళు తాగుతారు. అందరికీ అది లభ్యం కాదు. ఎవరైతే జలదానం చేశారో వాళ్ళకి మాత్రమే అది లభ్యమవుతుంది. ఏ చ దుష్కృతకర్మాణ పూయం తేషాం విధీయతే ఏవం నదీ మహారాజా సర్వకామ ప్రదాహిస.
అలాగే ఓ మహారాజా, ఈ చెడ్డ పనులు చేసినటువంటి వాళ్ళకి ఎవ్వరికి కూడా ఆ నదీ జనం దొరకలేదు, మలినంగా ఉంటుంది, తాగలేరు కూడాను. ఈ రీతిగా నది వాళ్ళ యొక్క పుణ్య పాపాలను బట్టి వాళ్ళ కోరికలను తీరుస్తుంది. తస్మాత్ త్వమపి రాజేంద్ర పూజయినా యథావిధి ఆధ్వని క్షీణగాత్రశ్చ పథిపాంసు సమన్విత పృచ్ఛతే హ్యన్నదాతారం గృహమాయాతి చాసయా తం పూజయాథ యత్నేన సోతిథి బ్రాహ్మణశ్చ సహా. అందువల్ల యుధిష్ఠిరా, నీకు చెప్పేది ఏంటంటే, నువ్వు కూడా ఇటువంటి బ్రాహ్మణుని యథావిధిగా పూజించి. ఇప్పుడు నీతో పాటు వనవాసానికి వచ్చారు వీళ్ళు, కొంతమంది బ్రాహ్మణులు, నీ మీద ఉండేటువంటి అపారమైనటువంటి అనురాగంతో వచ్చారు వాళ్ళు. అందువల్ల అటువంటి బ్రాహ్మణులందరినీ కూడా నువ్వు యథావిధిగా పూజించవయ్యా. అలాగే మార్గంలో ఎవరైతే కనుక అన్నార్తులయ్యి దూషితమయ్యి ఒళ్ళంతా హోనమయ్యి ఎవడైనా అన్నం పెట్టేవాడు దొరుకుతాడా అంటూ అలా ఎదురు చూసేటువంటి వాళ్ళు ఉంటారు. అటువంటి వాళ్ళని ఆశగా చూసేటువంటి వాళ్ళని ఇంటికి సగౌరవంగా పిలిచి వాళ్ళకి ఆదరపూర్వకంగా వాళ్ళకి పూజించి భోజనం పెట్టవయ్యా. అతన్ని ఒక అతిథిగా చూస్తే కనుక ఆ అతిథికి చేయవలసిన మర్యాదలన్నీ కూడా అతడికి చేస్తే కనుక అతడు నీకు పరలోకంలో నువ్వు పొందగలిగినటువంటి అద్భుతమైనటువంటి పుణ్యాన్ని ఇవ్వగలిగినటువంటి వాడు అవుతాడు. తం యాంతమనుగచ్చంతి దేవా సర్వే సవాసవాహ తస్మిన్ సంపూజితే ప్రీతా నిరాశాయాంచ పూజితే. అటువంటి అతిథి వెళ్ళినటువంటి ఇంటికి ఇంద్రుడితో సహా దేవతలందరూ వస్తారు. అలాగా అన్నార్తుడయ్యి ఆ సమయానికి వచ్చినటువంటి వాడికి తప్పనిసరిగా మనము అప్పటికప్పుడు వాళ్ళకి వండి కూడా అన్నం పెట్టాలి. అంతేగాని మా భోజనం అయిపోయిందనో వంట మళ్ళీ చెయ్యాలని బద్దకించో వాళ్ళకి భోజనం పెట్టకుండా ఆ ప్రస్తావన తీసుకురాకుండా వాళ్ళని అలా ఉంచకూడదు. ఎవరైతే అట్లాగా మనము ఆ సమయానికి వచ్చినటువంటి వాడు, భోజనార్థి అయి వచ్చినటువంటి వాడు, అన్నార్థి అయి అన్నదాత కోసం అన్వేషించేటువంటి వాడు ఎక్కడైనా మనకు ఎదురు పడితే వాడిని సగౌరవంగా ఆహ్వానించి అతిథి మర్యాదలన్నీ చేసి వాడికి కనుక మనం భోజనం పెడితే కనుక అటువంటి దాత ఇంటికి దేవతలందరూ వస్తారు. అతన్ని పూజిస్తే వాళ్ళు చాలా ఆనందిస్తారు. నిరాకరిస్తే మట్టుకు వాళ్ళందరూ నిరాశతో వెళ్ళిపోతారు. తస్మాత్ త్వమపి రాజేంద్ర పూజయైనం యథావిధి ఏతత్తే శతస ప్రోక్తం కిం భూయ శ్రోతుమిచ్చసి. కాబట్టి ధర్మరాజా, అటువంటి అతిథిని నువ్వు కూడా యథావిధిగా పూజించు. నీకు ఈ విషయాన్ని పదే ఎందుకు చెప్తున్నాను అంటే, చాలా తప్పనిసరిగా ఈ పని చెయ్యాలి నువ్వు అనేటువంటి ఉద్దేశం కోసం చెబుతున్నాను. ఇంకా నువ్వు ఏం వినాలనుకుంటున్నావో అడుగు అన్నాడు. అనేటప్పటికప్పుడు యుధిష్ఠిరుడు మాట్లాడుతున్నాడు. పునఃపునరహం శ్రోతుం కథాం ధర్మ సమాశ్రయాం పుణ్యామిచ్చామి ధర్మజ్ఞ కథ్యమానాం త్వయా విభో. ఓ ధర్మజ్ఞ, ఓ మహర్షి, మార్కండేయ మహర్షి, తమరు వివరించేటువంటి ఈ పుణ్యప్రదమైనటువంటి విషయాలు వింటుంటే కర్ణపేయంగా చాలా ఆనందంగా ఉందయ్యా. ఎంతసేపు నువ్వు చెప్పినా ఇంకా అలా వినాలన్నది అమృతోపమైనటువంటి నీ మాటలు మాకు చాలా ఆనందాన్ని కలిగిస్తున్నాయి. అందువలన ధర్మ చర్చను వినాలని ఇంకా నాకు అనిపిస్తోందయ్యా అని అన్నాడు. అంటే అప్పుడు మార్కండేయుడు చెబుతున్నాడు, ధర్మాంతరం ప్రతి కథాం కథ్యమానం మయా నృప సర్వపాపహరాం నిత్యం శృణుష్వ అవహితో మమ. ఓ రాజా, నేను ధర్మ సంబంధమైనటువంటి విషయాలను కూడా ఇంకా చెప్తాను. అవి ఎల్లప్పుడూ కూడా ఎటువంటివి అంటే సర్వస్తములైనటువంటి పాపాలన్నీ పోగొడతాయి. ధార్మికమైనటువంటి కథలు మనం వింటే ఏమొస్తుంది, భాగవతుల యొక్క కథలు వింటే ఏమొస్తుంది అంటే మన పాపాలన్నీ పోతాయి. వాళ్ళు ఎటువంటి ఇబ్బందుల్లో భగవంతుడిని స్మరించి ఆ భగవంతుడి యొక్క సహకారంతో వాళ్ళు గట్టెక్కారో అదేవిధంగా మనకు కూడా ఆ భగవంతుడు మన కష్టాల్లో తోడై ఉండి మనకి కష్టాలన్నీ కూడా పోగొట్టి మనని తీరం చేరుస్తాడు. మనలో ఉండేటువంటి బాధలను పోగొడతాడు. మనం చేసినటువంటి పాపాలని నాశనం చేస్తాడు. ఇటువంటివన్నీ కూడా అవి వింటే ఉంటుంది. అందువలన అలాంటి విషయాలు సర్వ పాపాలని హరించగలిగినటువంటివి. అందువలన నువ్వు సావధానంగా విను అన్నాడు. కపిలాయాంతు దత్తాయాం యత్ఫలం జ్యేష్ఠ పుష్కరే తత్ఫలం భరత శ్రేష్ఠ విప్రాణం పాదధామనే. జ్యేష్ఠ పుష్కర తీర్థంలో కపిల గోవుని దానం చేస్తే వచ్చేటువంటి ఫలితం ఏదైతే ఉందో అది బ్రాహ్మణుడి యొక్క కాళ్ళు కడగడం వల్ల వస్తుందయ్యా. ఒక బ్రాహ్మణుడు ఎవడైనా ఇంటికి వస్తే ముందర చేయవలసిన పని ఏంటంటే వాడికి చక్కగా మంచి నీళ్లు తీసుకొచ్చి
గృహస్థ అయితే కనుక తన భార్యతో కూడా కలిసి వెళ్ళి ఆ భార్య నీళ్లు పోస్తుంటే చక్కగా ఈ యజమాని ఆ బ్రాహ్మడి కాళ్ళు కడిగి ఆ కాళ్ళు కడిగినటువంటి నీళ్లు నెత్తి మీద జల్లుకుని అతన్ని సగౌరవంగా ఇంట్లోకి తీసుకురావాలి. ఇలా చేస్తే కనుక ఒక గొప్ప పుష్కర తీర్థంలో కపిల గోవును దానం చేస్తే ఎటువంటి పుణ్యం కలుగుతుందో అటువంటి పుణ్యం కలుగుతుంట మహాభారతం చెప్తుంది మనకు. అందువల్ల ఇటువంటి పనులు మనం చెయ్యాలన్నమాట. చేస్తే కనుక అటువంటి పుణ్యాలన్నీ కూడా పొందగలం. ద్విజపాదోదక క్లిన్న యావత్ తిష్టతి మేదిని తావత్ పుష్కర పన్నేన పిబంతి పితరో జలం. ఏమిటయ్యా అంటే ఈ బ్రాహ్మణుల యొక్క పాదోదకంతో తడిసినటువంటి భూమి ఉంటుంది కదా, ఆ భూమి తడిసి ఉన్నంతకాలము కూడా పితృదేవతలందరికీ కూడా జలం పెడుతూ ఉంటుంది. తామరాకులతోటి జలం తాగుతారు వాళ్ళు. ఈ బ్రాహ్మణుడికి మనం కాళ్ళు కడిగితే ఆ కాళ్ళు కడిగినటువంటి నీటి యొక్క తడి భూమి మీద ఎంతసేపు అయితే ఉంటుందో అంతసేపు వాళ్ళకి ఏ విధమైనటువంటి దప్పిక లేకుండా ఉంటుంది. వాళ్ళకి చక్కటి మంచి తీర్థం అంతా అందుతుంట. స్వాగతేన అగ్నయస్తృప్తా ఆసనేన శతక్రతు పితర పాదశౌచేన అన్నాధ్యేన ప్రజాపతి. ఎంత సులువుగా మనకు పుణ్య సంచయం చేసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయో అవి తెలుసుకోలేక మనం ఇటువంటి పుణ్య సంచయం చేసుకోవట్లేదు. ఒక యోగ్యుడైనటువంటి ఒక బ్రాహ్మణుడు వస్తే కనుక వాడికి చక్కగా మనం సగౌరవంగా ఆహ్వానించి వాడి కాళ్ళు కడిగి ఆ నీళ్లు నెత్తి మీద జల్లుకుని వాడిని సగౌరవంగా తీసుకొస్తే కనుక లోపలికి ఆ పితృదేవతలకి మనం వాళ్ళకి దప్పిక లేకుండా చేసిన వాళ్ళం అవుతాము. అలాగే ఆ బ్రాహ్మణుని లోపలికి స్వాగతిస్తే కనుక అగ్ని తృప్తి పొందుతాట. ఆయనకి ఆసనం ఇచ్చి చక్కగా మంచి ఆసనం మీద ఆ బ్రాహ్మణుని కూర్చోబెడితే ఇంద్రుడు తృప్తి పడతాట. కాళ్ళు కడితే పితృదేవతలు, అలాగే భోజనం పెడితే కనుక ప్రజాపతి తృప్తి చెందుతారు. అందువలన ఆ అతిథికి మర్యాద చేయడం వల్ల ఇన్ని గుణములున్నాయి. ఈ విధంగా మనము సశాస్త్రీయమైనటువంటి పద్ధతిలో ఎవరైనా వస్తే కనుక మనం ఆ విధంగా ఆదరపూర్వకంగా వాళ్ళకి స్వాగతం చెప్పాలి. యావత్ వత్సస్య వైపాదో శిరశ్చైవ ప్రదృశ్యతే తస్మిన్ కాలే ప్రదాతవ్యా ప్రయత్నేన అంతరాత్మన. ఆవు ఈనేటువంటి సమయంలో దూడ యొక్క కాళ్ళు తల మాత్రమే కనిపిస్తున్నటువంటి వేళలో పవిత్రమైన భావంతో ఆవుని దానం వాచ. ఎవరైనా కానీ ఆవుని అది ప్రసవించే సమయంలో ఆ వత్సతో కలిపి దానం చేస్తే ఆ దానానికి చాలా విశేషమైనటువంటి ఫలితం చెప్పారు. ఆ సమయంలో కనుక దానం చేయగలిగితే కనుక అందువలన అటువంటి ఆ గర్భం నుంచి ఆ ఈనుతూ ఉన్న సమయంలో అంటే ఆ ఈనడం అనేటువంటిది పూర్తి కాకూడదు. ఆ పూర్తి కాకుండా ఉన్న సమయంలో ఇస్తే ఆ ఆవు భూదేవితో సమానమైనది అవుతుంది. అందువలన అలాగా అటువంటి సమయంలో పవిత్రంగా చక్కగా ఆ గోమాతకి ప్రదక్షిణం చేస్తేనే భూ ప్రదక్షిణం చేసినంత ఫలం చెప్పారు. అందువలన అటువంటి విధంగా అక్కడ వాళ్ళు కనుక అటువంటి విధమైనటువంటి ఆవుని కనుక దానం ఇస్తే కనుక అంతరిక్షగతో వత్సః యావద్ యోన్యాం ప్రదృశ్యతే తావద్ గౌః పృథివీ జ్ఞేయ యావద్ గర్భం నముంచతి. ఆ ఆవు గర్భం నుండి బయటపడుతున్నటువంటి దూడ ఆకాశంలో కనిపిస్తున్నది. అంటే కింద భూమి మీద పడకూడదు, ఇంకా ఆకాశంలో కనిపిస్తున్నంతసేపు అంటే ఆవు ఏరడం అనేటువంటిది పూర్తి కాదు. అంతవరకు ఆ ఆవు భూదేవితో సమానమైనటువంటిది. అందుకని ఆ ఆవు ఈనేటువంటి సమయంలో వెళ్ళి ప్రదక్షిణం చేస్తూ ఉంటారు ప్రత్యేకంగా. ఎందుకు ప్రదక్షిణం చేస్తారంటే భూమిని అంతటిని కూడా ప్రదక్షిణం చేసినటువంటి మహాపుణ్యం వస్తుంది దానివల్ల. యావంతి తస్యాహ రోమాణి వత్సస్య యుధిష్ఠిరా తావద్యోగ సహస్రాన్ని స్వర్గలోకే మహీయతే. అటువంటి ఆవుని కనుక దానం చేస్తే ఆ ఆవు రోమాలు, ఆ దూడ రోమాలు ఎన్ని ఉంటాయో అన్ని వేల యుగాలు ఆ దాత స్వర్గంలో ఉంటాడు. అంటే స్థిరస్థాయిగా స్వర్గంలో ఉంటాడు. సువర్ణవాసాం యకృత్వా సుఖురాం కృష్ణధేనుకాం తెలైః ప్రచ్ఛాదితాం దద్యాత్ సర్వరత్రైరలంకృతాం ప్రతిగ్రహం గృహీత్వా యః పునర్దదతి సాధవే ఫలానాం ఫలమస్నాతి తదా దత్వా చ భారత. అలాగే దానికి ఏం చేయాలంటే చక్కగా బంగారు నాసిక ఆవుకి, వెండి గిట్టలు కూర్చి సర్వరత్నాలతోటి అలంకరించి నువ్వులతోటి ఆచ్ఛాదించి ఒక కపిల గోని దానం చేస్తే కనుక
ఆ దానాన్ని స్వీకరించి మరొక సత్పురుషుడికి దానం చేసినటువంటి వాడు సర్వోన్నతమైనటువంటి ఫలాన్ని అనుభవిస్తారు వాళ్ళందరూ కూడా. సముద్ర గుహాతేన సశైలవనకానన చతురంతా భవేద్దత్త పృథివీ నాత్ర సంశయ. అటువంటి గోవుని దానం చేసినటువంటి వాడు మొత్తం ఆ సముద్ర పర్యంతము ఉండేటువంటి భూమండలాన్ని అంతటినీ కూడా దానం చేసినట్టే వాడికి. అంత భూదాన ఫలితం కూడా వాడికి కలుగుతుంది, అందులో ఏం సందేహం లేదంటున్నాడు. అంతర్జానుషయో యస్తు భుంక్తే సంసక్త భాజన యో ద్విజ శబ్దరహితం సక్షమస్తారణాయ వై. అలాగే చేతుల్ని మోకాళ్ళ లోపలే ఉంచి ఒక చేతినే కంచానికి తగిలిస్తూ మౌనంగా భోజనం చేసేటువంటి వాడు. భోజనం సుఖేన మౌనేన భోక్తవ్యం అని భక్తులకి భోజనం పెడుతూ కూడా ఆబ్దేకమందు వాళ్ళతో ఆ విధంగా చెబుతారు. ఏమిటంటే సుఖంగా మౌనంగా భోజనం చేసేప్పుడు అసలు మాట్లాడకూడదు. భోజన సమయే గోవింద కీర్తనం అన్నారు. మనస్సులో భగవంతుడిని ప్రార్థన చేసుకుంటూ హాయిగా భోజనం చేస్తూ ఉంటే కనుక ఎట్లా భోజనం చేయాలంటే ఈ ఒక్క చెయ్యి మాత్రమే ఆ కంచానికి తగలాలి, రెండు చేతులతోటి పట్టుకోకూడదు ఎప్పుడు కూడా ఆ ఆకుని. అందువలన ఆ విధంగా కేవలము ఒక చేతితో మాత్రమే ఆ భోజనాన్ని తగిలిస్తూ తినేటువంటి వాడు మిగిలినటువంటి ఇంకో చేతి అది కూడా ఎట్లా ఉండాలి, ఇలా తిరిగిపోకూడదు చెయ్యి ఎప్పుడు కూడా మోకాళ్ళ లోపల ఉంటూ ఉండాలి. అల్లా భోజనం చేయాలి. చాలా భోజనం చేయడానికి అనేకమైన నియమాలు చెప్పారు, అటువంటి నియమాలతోటి భోజనం చేయాలి అన్నారు. అల్లా ఎవడైతే మౌనంగానే భోజనం చేస్తాడో తృప్తిగా అల్లాగ వాడు తనని ఇతరులని కూడా తరింపజేయగలుగుతాడట. అపానపానగదిత తదాన్యే ద్విజాతయ జపంతి సంహితం సంయక్తే నిత్యం తారణక్షమా. అలాగే అపానపాహ, అపానప అంటే పానపుడు కానటువంటి వాడు, అంటే సురాపానం చేయనటువంటి వాడు. అలాగే నగదిత తదాన్యే ద్విజా, అలాగే ఇతరుల్ని వేలెత్తి చూపడానికి అవకాశం ఇవ్వనటువంటి వాడు, అంటే ఏంటి తనలో ఏ విధమైనటువంటి దోషము లేనటువంటి వాడు. నిత్యము సంహితా పాఠాలు వేదాన్ని చక్కగా అధ్యయనం చేసేవాడు, జపించేవాడు, పారాయణ చేసుకునేటువంటి వాడు ఎవరైతే ఉన్నాడో వాడు ఇతరులను ఎప్పుడూ కూడా తరింపజేయగలిగినటువంటి వాడు అవుతాడు. హవ్యం కవ్యం జయత్కించిత్ సర్వం తత్ శ్రోత్రియో అర్హతి దత్తం హి శ్రోత్రియే సాధౌ జ్వలితే అగ్నౌ యథాహుతం. అలాగే ఈ హవ్య కవ్యాలు, హవ్యం అంటే యజ్ఞంలో ఇచ్చేటువంటిది, కవ్యం అంటే శ్రాద్ధంలో ఇచ్చేటువంటిది. అందువల్ల పితృదేవతలకు ఇచ్చేది, దేవతలకు ఇచ్చేటువంటిది. అందువల్ల ఈ హవ్య కవ్యాల్లోని సమస్తములైనటువంటి పదార్థాలని స్వీకరించడానికి ఒక్క శ్రోత్రియుడే అర్హుడు. సత్యోత్రుడికి అర్పించింది ఏమవుతుందంటే జ్వలించే అగ్నికి ఆహుతి చేసిన దాంతో సమానం. ఒక మంచి శ్రోత్రియుడికి మనం ఏదైనా అర్పణ చేసామో అంటే అది సాక్షాత్తు అగ్నికి అర్పణం చేసిన దాంతో సమానము, అది చక్కటి ఫలితాన్ని ఇస్తుంది. మన్యు ప్రహరణ విప్రాహ న విప్రా శస్త్రయోధిన నిహన్యుర్మన్యునా విప్రాహ వజ్రపాణిరవాసురాన్. అలాగే బ్రాహ్మణులకి సులభకోపులు అంటారు, వాళ్ళకి క్రోధమే ఆయుధం. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడూ కూడా ఆయుధాలు పట్టి యుద్ధం చేయరు, అంటే ఖడ్గాల్ని బాణాలని ఇలాంటివి వాళ్ళు ఉపయోగించి యుద్ధాలు ఏం చేయరు బ్రాహ్మణులు ఎప్పుడు కూడా. బ్రాహ్మణులకి ఏమిటంటే కోపం ఆయుధం. వాళ్ళు కోపంగా చూసారంటే అగ్ని ప్రజ్వరిల్లినట్టే. అందువలన వాళ్ళకి కోపం రప్పించకుండా వాళ్ళని ప్రసన్నంగా ఉంచగలగాలి మనం ఎప్పుడు కూడా. అందువలన సత్యోత్రుడైనటువంటి వాడికి అర్పించేటువంటిది అది అగ్నికి అర్పించినట్టే. అందువల్ల వాళ్ళు శస్త్రాలతో యుద్ధం చేయరయ్యా, బ్రాహ్మణుడి క్రోధమే ఆయుధము. దేవేంద్రుడు వజ్రంతో రాక్షసుల్ని ఏ విధంగా అయితే సంహరిస్తాడో అట్లాగే బ్రాహ్మణులు క్రోధంతో దోషిని సంహరించగలరు. సంహరించడం అంటే శిక్షించగలరు. అంటే వాళ్ళ కోపం వచ్చిందంటే ఆ కోపం వల్ల వచ్చేటువంటి ఉపద్రవము ఈ కోపం తెప్పించినటువంటి వాడికి తప్పనిసరిగా కలుగుతుంది. అందువల్ల బ్రాహ్మడికి కోపం రాకుండా చూసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు శపిస్తారు, వాళ్ళకి అనుష్ఠాన బలం ఉంటుంది. అందువలన వాళ్ళని ప్రసన్నంగా ఉంచాలి. ధర్మాశ్రితేయంతు కథా కథితేయంత వానఘాయాం శ్రుత్వా మునయ ప్రీతా నైమిషారణ్య భాషణ. అంతేకాదే ధర్మరాజా, నీకు ధర్మయుక్తమైనటువంటి విషయాలన్నీ కూడా చెప్పాను. ఇది విని నైమిషారణ్యంలో ఉండేటువంటి మునులందరూ కూడా చాలా ఆనందించారయ్యా. వీతశోక భయక్రోధా విపాప్మానస్తథైవ చ శృత్వేమాంతు కథాం రాజన్ నభవంతీహ మానవాహ. అలాగే ఈ కథను విన్నటువంటి మానవులందరూ కూడా శోక భయాల నుంచి అలాగే క్రోధాల నుండి కూడా బయటపడ్డారు.
పాపాల నుండి దూరం అయ్యారు, వాళ్ళు మోక్షాన్ని పొందుతారయ్యా అని అంటే అప్పుడు యుధిష్ఠిరుడు అడుగుతున్నాడు, కింత శౌచం భవేత్ యాన విప్రహ శుద్ధ సదా భవేత్ తదిచ్ఛామి మహాప్రాజ్ఞ శ్రోతుం ధర్మభృతాంబల. మహానుభావాలు వాస్తవాలు చెబుతున్నావు, పవిత్రుడైనటువంటి వాడు శ్రోత్రుడైనటువంటి బ్రాహ్మడికి ఇవ్వాలని. అసలు ఈ శ్రోత్రియత్వాన్ని కానీ ఈ పావిత్ర్యాన్ని కానీ ఎలా గుర్తించగలము? ఆ మనిషిలో ఒక బ్రాహ్మణుని ఆహ్వానించి ఏదో ఒకటి ఇస్తాము, వాళ్ళలో ఇంత పావిత్రత ఉందా, వాళ్ళలో ఇంత శ్రోత్రియత్వం ఉన్నదా లేదా అనేటువంటిది మనకి ఎలా తెలుస్తుంది? అందువల్ల బ్రాహ్మణుని సదా పవిత్రుణ్ణి చేసేటువంటి అసలు శౌచం ఏంటి, దాన్ని వినాలని నేను కోరుకుంటున్నానయ్యా అని మార్కండేయ మహర్షిని ధర్మరాజు అడిగాడు. అడిగితే మార్కండేయుడు చెబుతున్నాడు, వాక్ శౌచం కర్మ శౌచం చ యచ్చ శౌచం జలాత్మకం త్రిభిః శౌచై రూపేతో యః స్వస్వర్గీ నాత్ర సంశయ. ఈ శౌచం అనేటువంటిది 3 రకాలుగా ఉంటుందయ్యా. ఏంటంటే వాక్కుల్లో శౌచం, మాటల్లో శౌచం అంటే ఏంటి? చక్కగా మంచిగా మాట్లాడడం, అంతేగాని ఏ విధమైనటువంటి పారుష్యంగా మాట్లాడడం, కఠినంగా మాట్లాడడం, కోపంతో మాట్లాడడం ఇలాంటివి ఉండవు. అలాగే కర్మల్లో శౌచం, కర్మ చేసేటప్పుడు విధి విధానాన్ని అనుసరించి చేయాలి. ఏదో చేసేసామంటే చేసేసాం కాదు, ఏదైనా వ్రతం చేస్తున్నాము, లేకపోతే ఒక పూజ చేసుకుంటున్నాము, ఒక అర్చన చేస్తున్నాము, ఒక యజ్ఞం చేస్తున్నాము, ఏది చేసినప్పటికీ కూడా మనము దాన్ని విధి విధానం ఉంటుంది, ఆ విధి విధానాన్ని అతిక్రమించకుండా చాలా జాగ్రత్తగా మనము ఆ శాస్త్రంలో ఏదైతే చెప్పబడిందో, ఎటువంటి విధానంతో చెప్పబడిందో అటువంటి విధానంతో చాలా చక్కగా చేయాలి. చేస్తే కనుక కర్మ శౌచం ఉంటుంది. జల శౌచం, అలాగే నీటి శౌచం కూడా ఉండాలి. ఇవి 3 శౌచాలు ఉండాలి విప్రుడికి. అవి ఉంటే కనుక 3 శౌచాలు కలిగినటువంటి విప్రుడు కూడా ఆ బ్రాహ్మణుడు స్వర్గాన్ని పొందగలయ్యా, అందులో ఏం సందేహం లేదు. సాయం ప్రాతస్థ సంధ్యాం యో బ్రాహ్మణో అభ్యుపేవతే ప్రజపన్ పావనీం దేవీం గాయత్రీం వేదమాతరం సతయా పావితో దేవ్యా బ్రాహ్మణో నష్టకిల్బిష న సీదేత్ ప్రతిగృహ్ణాన మహీమ బిససాగరాం. ఎప్పుడూ కూడా త్రికాలాల్లోనూ కాలం తప్పకుండా బ్రాహ్మణుడు అనేటువంటి వాడు సంధ్యావందనం చేయాలి. త్రికాలంలోనూ కాలాతిక్రమణం చేయకుండా ఎవడైతే సంధ్యోపాసన చేస్తాడో ఆ బ్రాహ్మణుడు స్వర్గానికి వెళతాడు, అందులో ఏమీ సందేహం లేదు. ఆ బ్రాహ్మణుడికి ఇచ్చినటువంటి చాలా చాలా సులువైనటువంటి ఉపాయం స్వర్గప్రాప్తికి వేదములన్నీ మనకి ఇచ్చినవి ఏంటంటే త్రికాలాల్లోనూ కాలాతిక్రమణం చేయకుండా సంధ్యోపాసన చేస్తాడు. దానివల్లనే తప్పనిసరిగా స్వర్గప్రాప్తి కలుగుతుంది, వాడు నరకానికి వెళ్ళడు. ఉదయం సాయంకాలము మధ్యాహ్నము కూడా ఆ వేదమాత పవిత్రమైనటువంటి గాయత్రిని జపిస్తూ సంధ్యావందనం ఆచరించినటువంటి బ్రాహ్మణుడు పవిత్రీకృతుడై ఉంటాడు ఎప్పుడు కూడా. వాడు ఏమవుతాడు, వాడికి పాపాలేమి ఉండవు. ఆ కాలాల్లో చేసినటువంటి సంధ్యావందనం చేయడం వల్ల వాడు ఏం చేస్తాడు, ఆ పాపాలని నివృత్తుడవుతాడు. అందువల్ల వాడు పవిత్రంగా ఉంటాడు. పాపములు ఎప్పుడైతే పోయో పవిత్రంగా ఉంటాడు. అటువంటి వాడు ఈ సాగర పర్యంతమైనటువంటి భూమిని దానం పట్టినా వాడికి ఏం కష్టం రాదు. అంటే ఇప్పుడు దానాలు పడితే కనుక ప్రతిగ్రహణం అనేటువంటిది బ్రాహ్మడికి చెప్పబడిందే. దానము ప్రతిగ్రహణము కూడా షట్కర్మల్లో బ్రాహ్మడికి చెప్పబడింది. అందువల్ల ఈ ప్రతిగ్రహణం చేస్తే అనుష్ఠానం చేయాలి, దానికి గాయత్రి చేయాలి. అందువల్ల ఈ అనుష్ఠానం చెయ్యకపోతే ఏమవుతుంది, ఈ దానాన్ని ఏ దానాన్ని అయితే మనం స్వీకరించామో దానివల్ల మనకు కొంత పాపం అంటేటువంటి అవకాశం ఉన్నది. ఆ అవకాశాన్ని పోగొట్టుకోవడానికి మనం ఏం చేయాలి, దానికి ప్రత్యామ్నాయం చేసుకోవాలి, పరిహారం చేసుకోవాలి. ఆ పరిహారం ఏంటంటే మన అనుష్ఠానాలే. అందువల్ల ఎవడైతే త్రికాలాలలో కాలాతిక్రమణం చేయకుండా సంధ్యోపాసన చేస్తాడో ఆ సంధ్యోపాసన వల్ల వాడి పాపాలన్నీ కూడా నశిస్తాయి. కాబట్టి వాడు మొత్తం ఆ సముద్ర పర్యంతం ఉండేటువంటి భూమిని అంతటినీ కూడా దానం పట్టినా కానీ వాడికి ఏమీ పాపం రాదు, కష్టాలు కావు. ఏ చాస్య దారుణా కయచిత్ గ్రహా సూర్యాదయో దివి తే చాస్య సౌమ్యా జాయంతే శివా శివతరా సదా. అటువంటి వాడికి ఈ సూర్యాది గ్రహాల్లో ఏవైనా ప్రతికూలంగా ఉన్నా, అంటే సంధ్యోపాసన కనుక త్రికాలాలు చేస్తే కనుక వాడికి గ్రహముల యొక్క ఆనుకూల్యం ఏముంటుంది కానీ ప్రాతికూల్యము ఉండదు.
అంటే వాడి జ్యోతిష్ శాస్త్ర ప్రకారము వాడికి ఏ విధమైనటువంటి ప్రతికూలత ఏదైనా ఉన్న గ్రహాలన్నీ కూడా అవి మళ్ళీ సౌమ్యంగా సుఖకరంగా శుభకరంగా మారతాయి. సర్వే నాలుగతం చైనం దారుణా పిశుతాసనా ఘోర రూప మహాకాయా దర్శయంతి ద్విజోత్తమం. అలాగే భయంకరమైనటువంటి వాళ్ళు, మాంసభక్షకులు, ఘోరమైనటువంటి రూపాలు కలిగినటువంటి వాళ్ళు, గొప్ప శరీరాలు కలిగినటువంటి రాక్షసులు కూడా గాయత్రి జపపరాయణుడు అయినటువంటి బ్రాహ్మణుడిని ఏమీ చేయలేరు. అందువలన నా గాయత్రియా పరం దైవతం అన్నారు. గాయత్రిని మించినటువంటి దేవత ఎవరు లేరు. ఆ గాయత్రి మంత్రాన్ని మించినటువంటి మంత్రం లేదు, దాని అనుష్ఠానాన్ని మించినటువంటి అనుష్ఠానం లేదు. అందువలన త్రికాలాల్లోనూ సంధ్యోపాసన చేస్తూ గాయత్రి మంత్రాన్ని చక్కగా అనుష్ఠానం చేసేటువంటి వాళ్ళని రాక్షసులు కూడా ఏమీ చేయలేరు. నాధ్యాపనాత్ యాజనాద్వా అన్యస్మాద్వా ప్రతిగ్రహ దోషో భవతి విప్రాణాం జరితాగ్ని సమాద్విజాహ. ఎందుకంటే ఈ ద్విజులు అనేకములైనటువంటి యజ్ఞాలు అవి చేస్తూ ఉంటారు. అట్లాగే వీళ్ళు అనేకమైన దానాలు పడుతూ ఉంటారు. ఈ దానాలు పట్టిన యజ్ఞాలు చేసిన అధ్యాపనాలు చేస్తారు. అధ్యయనము అధ్యాపనము, యజ్ఞము యజనము యాజనము, అట్లాగే దానము ప్రతిగ్రహణము, ఈ విధంగా షట్కర్మలు బ్రాహ్మడికి చెప్పబడ్డాయి. ఈ షట్కర్మల్ని ఆచరించేటప్పుడు వాటిని సంపర్కం చేత కొన్ని పాపాలు వస్తాయి. ఈ పాపాలు ఏవైతే ఉన్నాయో, వాటి వల్ల వచ్చేటువంటి దోషాలు ఏవైతే ఉన్నాయో, ఆ దోషాలన్నీ కూడా ఈ సంధ్యోపాసన త్రికాలాలను చేయడం చేత పోతాయి. దుర్వేదా వా సువేదా వా ప్రాకృత సంస్కృత సదా బ్రాహ్మణ నామమంతవ్యా భస్మచ్ఛన్నా ఇవాగ్నయ. అందువల్ల బ్రాహ్మణుడు కనిపిస్తే ఎప్పుడూ లేచి నుంచునో నమస్కారం పెట్టాలి. వాడు బాగా చదువుకున్నా చదువుకోకపోయినా, సంస్కారవంతుడైనా సంస్కారహీనుడైనా వాళ్ళని అవమానం చేయకూడదు. వాళ్ళు ఎటువంటి వాళ్ళు అంటే నివురు గప్పినటువంటి నిప్పు లాంటి వాళ్ళు, అగ్నిహోత్రము హృదయంలో ఉన్నటువంటి వాళ్ళు. అందువల్ల వాళ్ళని జాగ్రత్తగా మనము చూసుకోవాలి. వాళ్ళు దేవతలతో సమానమైనటువంటి వాళ్ళందరినీ వాళ్ళ భూసురాహ అన్నారు. ఈ భూమి మీద ఉండే దేవతలు ఎవరయ్యా అంటే బ్రాహ్మణులే. అటువంటి బ్రాహ్మణుని ఏ సమాజం అయితే గౌరవిస్తూ ఉంటుందో, ఎవరైతే నిరంతరము ఆ బ్రాహ్మణుడికి పరాభవం లేకుండా చూస్తారో వాళ్ళు ఎప్పుడు కూడా సద్గతులను పొందుతారు. ఆ దేశం సుభిక్షంగా ఉంటుంది అని మహాభారతం చెబుతోంది మనకు. ఆ విషయాన్ని మనము గ్రహించాలని తెలియజేస్తూ స్వస్తి.